బాబు పుచ్చకాయ ఎంతమ్మా? కాయ 50 రూపాయలు మా. 50 ఎందుకు? సూపర్ మార్కెట్ లో 20కే ఇస్తారు, మనం అక్కడే కొనుక్కుంటాం పా ఆంటీ. 30 చేసి తీసుకోండి మా. కాయ 20కి ఇస్తే ఈ లేకటం లేదు. 20కి గిట్టుబాటు కాదు, 30 చేసి తీసుకోండి మా. షాప్ లోనే 20కి ఇస్తా అంటే మీకు గిట్టుబాటు కాదంటే మేము నమ్మాలా? పోవయ్యా. ఏ షాప్ లో ఇస్తున్నారమ్మా పుచ్చకాయ 20 రూపాయలకి? సూపర్ మార్కెట్ లో. అదే సూపర్ మార్కెట్ లోనే 70 రూపాయలు పెట్టి తెచ్చా. మేము నమ్మం. అవునా ఆంటీ, ఒకసారి సూపర్ మార్కెట్ ని నమ్మిన మనం రైతును మాత్రం నమ్మం. కానీ ఆ రైతు మాత్రం నేల తరలిని నమ్ముతాడు, వానదేవుణ్ణి నమ్ముతాడు, కల్తీ విత్తనాలు ఇచ్చే శాపతని నమ్ముతాడు. పంట చేతికొచ్చాక దళారీలో మాయమాటలు నమ్మి తక్కువ రేటుకే పంటను అమ్ముకొని ఆ వచ్చిన డబ్బులు వడ్డీ వ్యాపారి తప్పుడు లెక్కలు సరిపోయిందనే మాట నమ్ముతాడు. అన్ని పోను ఏమీ మిగలక తన దురదృష్టాన్ని కూడా నమ్మి చివరికి ప్రాణం తీసుకునేదే ఒక్కటే మార్గం అనే విషయాన్ని కూడా నమ్ముతాడు. పాపం రైతన్న. ఏం మిగలకపోతే ఇంకెందుకు వ్యవసాయం చేయటం? ఆంటీ, రైతులు అలా ఆలోచించి వ్యవసాయం చేస్తే జనాలు తిండి లెక్క కొట్టుకొని చేస్తారు. తల్లి ఎప్పుడు బిడ్డ ఆకలి తీర్చాలి అని అనుకుంటుంది. రైతు కూడా అంతే. ఏ వ్యాపారంలోనైనా నష్టం వస్తే అవి పడతారు, కానీ ఒక్క రైతు మాత్రమే ఆ పని చేయడు. అలాంటి మంచి మనిషి రైతు.